సిటీకి దిక్కు లేదు, హైదరాబాద్లో తాగనీకే గతి లేదు. ఏం సిటీ? ఫ్యూచర్ సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. మాట్లాడితే హైడ్రా అంట. హైడ్రా చూసారు కదా మీ టీవీలు సోషల్ మీడియాలో. ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టింది చూసారు కదా. ఆ ఇల్లు కూలగొడితే కూలిపోయినాను. ఎట్లా తిట్టారు? నన్ను తిడితే నేను ట్యాంక్ బోర్డులో దూకి చచ్చిపోతుంటే. ధర్మంగా చెప్తున్నా, నా ట్యాంక్ బోర్డులో దుంకి చచ్చిపోతుంటే నేను సేవ చేయడానికి వచ్చినోండి. అన్ని మాటలు నేనెందుకు తిట్లు తింటా? వాడు మా మన్మని అడుగుతుండు, తాతయ్య ఇది ఆడేమో పబ్లిక్ స్కూల్లో చదువుతాడు. వాడు అడుగుతుండు ఈ గుడ్లు తీసి గోటీలు అంటే ఏందని అడుగుతుండు. ఏం చెప్పాలి నేను దానికి? ఏం చెప్పాలి? వాడు పేగులు మెడలు వేసుకుంటా అంటారు. అరే ఒక ఉన్నతమైనటువంటి పదవి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటి పదవి, అది వదిలిపెట్టి నువ్వు ఈ లాంగ్వేజ్ ఏంది? ఏమనుకుంటుర్రు? చదువుకున్న పిల్లలు ఏమనుకుంటుర్రు? ప్రజలు ఏమనుకుంటుర్రు? వాళ్ళకున్న అవసరాలు ఏంది? అవన్నీ వదిలిపెట్టి. కాబట్టి నేనేమంటున్నా, ఖైరతాబాద్లో ఇప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. ఎవడు కొట్లాడతాడో, ఎంతవరకు వెళ్దామో, మీ దగ్గరికి ఎవరు వస్తారో నేను కూడా మీతో పాటే ఉంటా. ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం చెప్పినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎందుకంటే పార్టీ ఏమన్నా ఆషామాషి పార్టీ? ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ గులాబీ జెండా ఆషామాషి పార్టీ కాదు. కాబట్టి ఈ తెలంగాణ భూభాగం మీద ఎవ్వడెన్ని నకరాలు చేసినా కానీ వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఏంది దోపిడీ రాష్ట్రంలో? ఎవరికి దోచింది ఆడే దోసుకుంటుండు, ఎవడు ఇష్టం ఉన్నది వాడే చేసుకుంటుండు, ఏది పడితే అది. ఈరోజు ఏంటంటే హైదరాబాద్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిపాలన ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించిండు. ఆ రోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు పండుగ చేసుకుందామంటే కూడా జోబులో 1000 రూపాయలు లేవు పండుగలు చేసుకుంటే. ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని ఒక మాంకాళి జాతర చేసుకుంటే మీరు చందాలు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే ఇస్తుందని పెద్ద మనసుతో కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక రంజాన్ చేసుకుంటే పేదవాళ్ళు కొత్త బట్టలు లేదంటే తోఫా అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు వాళ్ళకు ఆ కార్యక్రమం చేశాడు. అదేవిధంగా క్రిస్టియన్కు క్రిస్మస్ చేసుకుంటే ఇట్లా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి భావనతోని కార్యక్రమాలు. ఓకే, ప్రజల అధికారం 10 ఏళ్ళ తర్వాత ఇవ్వకపోయిండొచ్చు, కానీ ఈరోజు అదే ప్రజలు ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు ఎక్కడున్నో మీరు రావాలి, కేసీఆర్ గారు మీ పరిపాలన మళ్ళీ కావాలి. రైతాంగం రాష్ట్రంలో ఒడ్లు కొనేటోడు దిక్కులేడు. ఆ రోజు కేసీఆర్ గారు యూరియా 6 నెలల ముందే స్టాక్ చేసి పెడుతుండే. ఈరోజు ఎక్కడికి పోయినాయి? పెద్ద పెద్ద పేపర్లు యాడ్లు వేసుకుంటారు సిగ్గు లేకుండా, పని చేయకుండా. కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ సంతోషంగా ఉండండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సీనియారిటీ, జూనియారిటీ, పెద్ద చిన్న మొదటి నుంచి ఉన్నాయి, అన్ని గౌరవాలు అందరికీ ఉంటాయి. ఎవరినో ఇగ్నోర్ చేయాలి, ఎవరినో దూరం పెట్టాలి, ఎవరినో దగ్గర పెట్టాలని మేము కోరుకునేటోళ్ళం కాదు. అందరు సమిష్టిగా కలిసి పోరాటం చేద్దాం, అందరు కలిసిమెలిసి పోరాటం చేద్దాం, అందరూ ఒకరి సహకారం తీసుకొని పోరాటం చేద్దాం. ఎందుకంటే మీద పోరాటం చేయడం మూలన మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి డెప్త్కి వెళ్ళి పోరాటం చేద్దాం. అంతేగాని దీంట్లో కొంతమందిని దూరం పెట్టాలి, దగ్గర పెట్టాలి, అటువంటి కార్యక్రమాలు ఉండవు. ఇది పార్టీ అనేది సముద్రం లాంటిది. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి తెలియక, నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉన్నది. అనుభవం ప్రకారం నేను గీత గీసుకొని కూర్చుంటాను, నా తప్పే ఓడలేడని. పార్టీ ఒకవేళ నన్ను పక్కన పెట్టింది అనుకో, నా ఇంటి పక్కలో 4 తయారైపోతారు, నేను ఎక్కడికో పోతా. ఇది రాజకీయాలలో అంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఏ టైంలో ఎట్లా జాగ్రత్త పడి ముందుకెళ్ళాలో అది మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చెప్తున్నా, అందరం సమిష్టిగా మీకు ఎవ్వరికైనా కానీ ఏ టైంలో ఏ ఇబ్బంది, ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, రండి. ఇప్పటికే చాలామంది వస్తుంటారు నాకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. మీరు ఎప్పుడు ఏ విషయానికి వచ్చినా కానీ తప్పకుండా మాట్లాడతాను. నాతోనైంది, కేటీఆర్ గారితోనైంది, వారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీకు ఏంటంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు శ్రవణ్ అన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన కూడా మీరు
శాసన మండలిలో కొట్లాడతాడు. మీకు ఎక్కడన్నా కమిషనరేటో లేకపోతే ఇక్కడ మున్సిపల్లో వారు కూడా రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉంటారు. అందరం కలిసి పోరాటం చేసి నేను మాత్రం మీకు క్లియర్గా చెప్తుంది, ఖైరతాబాద్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వదిలిపెట్టే సమస్యనే లేదు. మీరు దేనికైతే దానికి మీరు ముందుకెళ్ళండి, మేమందరం మీ వెనుక ఉంటాం. గులాబీ జెండా ఎగిరేసే వరకు మాత్రం వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుని జై తెలంగాణ.